సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో తీర ప్రాంత నగరాలను కలుపుతూ పారిశ్రామిక లాజిస్టిక్స్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సింగపూర్లో సముద్రాన్ని పూడ్చి నిర్మించిన సమీకృత పెట్రోకెమికల్ ప్లాంట్ను పరిశీలించిన సందర్భంగా ఏపీలోని కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టులను కలుపుతూ లాజిస్టిక్స్ కారిడార్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనను సీఎం బయటపెట్టారు. కాకినాడ, కృష్ణపట్నంలో ఇప్పటివరకే పోర్టులు ఉండగా మచిలీపట్నంలో ప్రస్తుతం పోర్టు నిర్మాణం జరుగుతోంది. ఈ పోర్టులను అనుసంధానించి వాటిని సమీపంలో భారీ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు కానుందని సీఎం తెలిపారు. సింగపూర్లో 3వ రోజు పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మక జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ను ముఖ్యమంత్రి, మంత్రులు బృందం సందర్శించింది. జురాంగ్ ఐలాండ్లో సింగపూర్ సృష్టించిన సమీకృత పారిశ్రామిక ప్రాజెక్టు సహా ఇతర మౌలిక సదుపాయాలను చూసి ఆకర్షితులైన ముఖ్యమంత్రి బృందం ఏపీలో రామాయపట్నం సమీపంలో ఏర్పాటు కానున్న బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీకి అనుసంధానిస్తూ రాష్ట్రంలోని 3 ప్రధాన పోర్టులతో కారిడార్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రతిపాదించారు. లాజిస్టిక్స్ కారిడార్ ద్వారా చాలా ప్రయోజనాలు లభించనున్నాయని ప్రభుత్వం చెబుతోంది. మన దేశంలో ఢిల్లీ, ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ వల్ల ఆర్థిక వ్యవస్థ ఎంతో అభివృద్ధి జరిగిందన్న అంచనాలున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అనేక కారిడార్ల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీలోనూ విశాఖ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కారిడార్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక తాజాగా సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన ఇక్కడ జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ చూసి తీర ప్రాంత లాజిస్టిక్స్ కారిడార్ను తెరపైకి తెచ్చారు.